ఏం పనిలేదని కోరుకుంటున్నారు కదా. సో భరించాలండి, తప్పదు. కొన్ని మంచి పాయింట్స్ చెప్తుంటాను కదా అప్పుడప్పుడు. సో మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి, తిట్టుకోవద్దు ప్లీజ్. లైక్ చేయమంటే, కామెంట్ చేయమంటే నేను తిట్టుకోవద్దు ప్లీజ్. లైక్ అయితే చేయండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగి లైక్ కొట్టేసి వెళ్ళిపోయింది. అంతేగాని వచ్చిందిరా తిట్టుకోవద్దు ప్లీజ్. ఇంకొక విషయం ఏంటి అంటే, పైన చూస్తున్నారు కదా వీళ్ళ బాండింగ్ చూడండి ఎలా ఉందో. తనూజ, బర్నే గారు, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు కన్వర్జేషన్ ఫస్ట్లో భలే ఉండేది తెలుసా. వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ మధ్యన కన్వర్జేషన్ కానీ అమ్మాయి చాలా బాగుండేది అనిపించింది. అదైతే నేను లిటరల్లీ చాలా ఎంజాయ్ చేస్తాను వాళ్ళ బాండింగ్ అని. వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఇమ్ము కానీ, తనూజ మాట్లాడుకునేటప్పుడు నాన్న 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 వాడు చూడండి అని ఈ విధంగా మాట్లాడుకోవడం. వాళ్ళు ఒకసారి ఫోన్ కాల్ గురించి కూడా మాట్లాడుకుంటారు. సో ఒకసారి మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది. నాన్నగారి ఇంట్లో లేరంటే డొంబ్రీ అని, మామయ్య వచ్చారు అని, ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ జరుగుతుంటుంది. సో ఇవన్నీ చాలా బాగుంటుంటాయి. ఇంకోటి కూడా చాలా బాగుంటుంది, నాకు అది చాలా ఇష్టం. బన్నీ గారు అంటారు ఇమాన్యుయల్ ఊరికే ఫోన్ ఇచ్చినట్టు చేసి, ఏంటి తనూజతో మాట్లాడట్లేదంట, ఫోన్ చెయ్యి అంటే ఇమ్ము అంటారు తనూజ ఫోన్ బిజీ వస్తుంది అంటారు. లేదు బర్నీ గారు అంటారు లేదు ఇప్పుడు ఖాళీనే ఉంది చేయంటే, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అంటారు. ఒకేసారి అందరూ నవ్వేస్తారు. తర్వాత ఇంకా ఎక్స్ట్రా లాఫ్ అంతా కానీ ఇంకా ఏదో ఇంకా వెయిటింగ్ అను ఏదో సంథింగ్ భలే ఉంటుంది అప్పుడు. ఈ కన్వర్జేషన్ అంతా బాగుంటుంది. చాలా రోజులు అయితే జరిగి గుర్తులేదు. పైన జరిగిన కన్వర్జేషన్ అయితే ఒకసారి చూడండి. వాళ్ళ మధ్యన బాండింగ్ అని చాలా బాగుంటుంది. ఇమాన్యుయల్, తనూజ, బర్నే గారు వీళ్ళ ముగ్గురిది బాగుంటుంది. ఇమ్మోది, తనూజ కూడా చాలా వరకు వాళ్ళు ఇంతకుముందు ఫోన్ కన్వర్జేషన్ ఇవన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళది ఫన్ను, వాళ్ళ మధ్యన కన్వర్జేషను, వాళ్ళ మధ్యన బాండింగ్ ఎంతమంది ఎంజాయ్ చేశారు, మీకు నచ్చిందా లేదా జెన్యూన్గా నాకైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారో జెన్యూన్గా అనేది అయితే కామెంట్ చేయండి.